శివ బృందావనంలో విల్లా తీసుకుంటాడు. నందన్ని వాడుతూ మేధా ఫ్యామిలీపై స్కెచ్ వేశాడు. చందు శివపై పరువు నష్టం దావా వేస్తాడు. అది ఆఫీస్లో రచ్చకి కారణమవుతుంది. ఏ క్షణం మా ఇంటికి అల్లుడయ్యావో కాని అప్పట్నుంచి మా కుటుంబం పరువు తీస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఏకంగా లాల్ ఫ్యామిలీతోనే పెట్టుకున్నావు. ఏమనాలి నిన్ను? సురభి, మీ ఆంటీ చెప్పిన మాట విను. ఇతను నీకు తగినవాడు కాదు. ఇతనికి విడాకులివ్వు. ఇతను ఇంట్లోనే కాదు, కంపెనీలో కూడా ఉండాల్సిన వాడు కాదు అని అన్నాడు యశ్వంత్. సురభి అయిష్టంగా వాళ్ళ వైపు చూసింది. చూడు సురభి, అతను చందు వస్తువుల్ని బ్రేక్ చేశాడు. అందుకు డబ్బులు కట్టాలి. లేదంటే మాత్రం శిక్షపడి అతను జైలుకు వెళ్తాడు. ఈ కంపెనీ ఎంప్లాయీగా జైలుకు వెళ్లాడంటే మన కంపెనీకే బ్యాడ్ నేమ్ అని అన్నాడు అనుదీప్. శివ వైపు న్యాయం ఉంది. కోర్టులో మేము తిరిగి పిటిషన్ వేస్తాము. శివకి శిక్ష పడదు అని నమ్మకంగా అన్నది సురభి. చట్టం నాలాంటి డబ్బున్న వాళ్ల కోసం మాత్రమే పనిచేస్తుంది, నీలాంటి సామాన్యుల కోసం కాదు అంటూ ఆ హాల్లోకి ఎంటర్ అయ్యాడు చందు. అతని వెనకే రనా, గుణ కూడా వచ్చారు. మిస్టర్ చంద్రయాన్, మీరిక్కడికొచ్చారా? సర్ప్రైజ్. ప్లీజ్ బి సీటెడ్, హ్యావ్ ఎ కాఫీ అని చిరునవ్వుతో అన్నాడు అనుదీప్. నిజానికి చందు రాహుల్ కంటే పవర్ఫుల్ ఏం కాదు, కానీ ఇక్కడ శివని తప్పించాలంటే చందుతో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అనుకున్నాడు అనుదీప్. చందు అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ, శివ, నువ్వు బ్రేక్ చేసిన పీసెస్ ని తీసుకెళ్లి ఒక యాంటిక్ ఎక్స్పర్ట్ దగ్గర ఇచ్చాను. అతను టెస్ట్ చేసి అవి యాంటిక్ పీసెసే అని చెప్పాడు. ఇదిగో సర్టిఫికెట్ అని చెప్పి, సురభి, నీ హస్బెండ్ ఏం హానెస్ట్ పర్సన్ కాదు. అతని దగ్గర తప్పుంది. నా దగ్గరున్న ఆధారాలు అతని తప్పుని ఎత్తి చూపిస్తున్నాయి. సో అతను ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు అని హుందాగా అన్నాడు చందు. ఐ అగ్రీ విత్ హిమ్. ఇలాంటి రాంగ్ పర్సన్స్ మా ఎంప్లాయీస్గా ఉండటానికి నేను ఒప్పుకోను అన్నాడు యశ్వంత్. యా, నేను చంద్రయాన్ మాటల్ని అంగీకరిస్తున్నాను. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరినైనా నేను శివని ఇప్పుడే జాబ్లోంచి తీసేస్తున్నాను. ఎందుకని నన్ను అడగొద్దు. దానికి కారణం ఇక్కడ అందరికీ తెలుసు. శివ ఒక కేసులో ఇరుక్కున్నాడు. అది మా కంపెనీ రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది. అందుకే జాబ్లో నుంచి తీసేస్తున్నాను అని అన్నాడు అనుదీప్షిక. పిచ్చి సురభి, ఇప్పుడు శివ నాకు ఆపోజిట్గా కేసేస్తే ఏం జరుగుతుంది? నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారా ఏంటి? అలాంటిదేం జరగదు. నా దగ్గరున్న డబ్బు నా వైపే న్యాయం ఉందని చెప్తుంది. అతనిని అటు అత్తగారింట్లో నుంచి వెళ్లగొట్టేశారు. ఇటు ఉద్యోగం పోవడమే కాక నాకు ₹1,00,00,000 కట్టాలి. అవెలాగూ అతను కట్టలేడు. కాబట్టి ఖచ్చితంగా జైలుకెళ్ళాలి. సో నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. శివనొచ్చి నా కాళ్లపై పడి క్షమాపణ చెప్పమను. నేనీ కేసును వదిలేస్తాను. అలానే ఈ జాబ్ పోకుండా కూడా చూస్తాను అని వెటకారంగా అన్నాడు చందు. అనుదీప్, యశ్వంత్ ఇద్దరి మొహాలలో గర్వంతో కూడిన నవ్వు కనిపిస్తుంది. ఇదే కదా శివకి అసలైన ట్రీట్మెంట్. అతని వెనక ఏ బలమూ లేదు. కాబట్టి ఖచ్చితంగా చందు చెప్పినట్టే చేస్తాడు. మాకు జరిగిన అన్యాయానికి వీడికి ఇదే కరెక్ట్ అనుకున్నారు ఇద్దరు. ఇక్కడ నీ కాళ్ళు పట్టుకుని నీ బూట్లు పాలిష్ చేసే అంతటి వేస్ట్ ఫెలోస్ ఎవ్వరూ లేరు అని చందుని పొగరుగా చూస్తూ అన్నాడు శివ. అతని పొగరుకి వీళ్ళ ముగ్గురు కంగు తిన్నారు. నీకెంత ధైర్యం ఇంకా ఎదురు మాట్లాడడానికి అన్నాడు అనుదీప్. మీరింకా అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు? వెంటనే సెక్యూరిటీని పిలిపించి బయటకి గెంటించేయండి అని శిఖా బ్రదర్స్ ని ఉద్దేశించి అన్నాడు చందు. అతను అలా అనటమే ఆలస్యం. వెంటనే, సెక్యూరిటీ ఇలా రండి, కంపెనీలో గొడవ చేస్తున్న ఈ శివని బయటకు గెంటేయండి. ఇప్పుడు అతను మన కంపెనీ ఎంప్లాయ్ కాదు అని అన్నాడు యశ్వంత్. వెంటనే ఓ డజన్ మంది స్ట్రాంగ్ సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఎలక్ట్రికల్ లాఠీలు ఉన్నాయి. శివ వైపు ఆందోళనగా చూస్తూ, అంకుల్, మీరు కంపెనీలో ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. శివ కంపెనీ ఎంప్లాయ్, ఈ చందు బయట వ్యక్తి. అండ్ గొడవ శివ స్టార్ట్ చేయలేదు. ఈ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు అన్నది సురభి. చందు పెద్దగా నవ్వి, సురభి,
నేను నీకు మరో ఆఫర్ ఇవ్వనా? నువ్వు నాతో క్యాండిల్ లైట్ డిన్నర్కి వస్తావా? అప్పుడు నేను శివని వదిలేస్తాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు. సురభి, నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు, కూల్గా ఉండు అండ్ ఇంకేం మాట్లాడకు అన్నాడు శివ. నేనెంత మంచివాణ్ణి, నువ్వు నా ప్రాపర్టీని పాడు చేసినా నీకిన్ని అవకాశాలిచ్చాను, నువ్వే కాదు అంటున్నావు. ఇక నేనేం చేయలేను అని సైడ్ స్మైల్ ఇస్తూ, సెక్యూరిటీ, సినిమా చూస్తున్నారా? శివని ఈడ్చుకొని వెళ్ళండి, ఎవరడ్డొస్తారో నేను చూస్తాను అన్నాడు చందు. సెక్యూరిటీ ఒక్కసారిగా శివ మీదకి వెళ్లారు. ఇక శివని టచ్ చేస్తారు అనే టైంకి, అక్కడే ఆగండి, ఇంకో అడుగు పడిందా మీ ఉద్యోగాలు పోవటంతో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి అని అంటూ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. సెక్యూరిటీతో సహా అందరూ స్టాచ్యూస్లా ఆగిపోయారు. సెక్యూరిటీ, మీకు ఆఫీస్లో ఏం పని, ఇక నుంచి వెళ్ళండి అని గర్జించాడు అనంత్. సెక్యూరిటీ సైలెంట్గా బయటకి వెళ్లిపోయారు. తర్వాత అనంత్ గంభీరమైన ఫేస్తో అనుదీప్, యశ్వంత్, చందు వైపు చూసి, వెరీ గుడ్, మీరు సూపర్. నా ఉద్యోగుల్ని, నా మేనేజ్మెంట్ని మీరు హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని అందర్నీ ఆదేశిస్తున్నారు అని చందుతో అన్నాడు అనంత్. చందు మొహం చిట్లించి, ఇంతకీ నువ్వెవరు, ఇక్కడ ఇంత అథారిటీ చూపిస్తున్నావు అని అనంత్తో అన్నాడు. మిస్టర్ అనంత్, ఈ కంపెనీ చైర్మన్ అని యశ్వంత్ చందుతో గుసగుసగా చెప్పాడు. ఆ మాటతో చందు మొహం మారిపోయింది. ఇంతకు ముందు ఉన్న అహంకారం కొంచెం తగ్గింది. అనంత్ శిఖా బ్రదర్స్ వైపు చూస్తూ, మీరిద్దరూ ఇతన్నెందుకు కంపెనీలోకి తీసుకొనొచ్చారు? బయట వ్యక్తులు కంపెనీలోకి రాకూడదని రూల్ ఉంది కదా అన్నాడు. సార్, ఇతను మన కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఒకసారి కంపెనీని చూస్తానంటే తీసుకొనొచ్చాను అని అనంత్తో అన్నాడు అనుదీప్. హో, సూపర్. ఆయన బయట వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని కట్టడి చేయగలరు, కంపెనీలో ఎంప్లాయీస్ ని ఉంచాలా తీసేయాలా డిసైడ్ చేయగలడు. మీరీ కంపెనీకి సీనియర్ డైరెక్టర్స్, కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మాత్రం తెలియదు అని శిఖా బ్రదర్స్ ని మందలించాడు అనంత్. శిఖా బ్రదర్స్ మొహాలు మాడిపోయాయి. కంపెనీ ఎంప్లాయీస్ అందరి ముందు అనంత్ తమని తిట్టినందుకు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. హలో మిస్టర్ అనంత్, నేను లాల్ ఫ్యామిలీకి చెందిన చంద్రయాన్ని. మా డాడ్ పేరు గౌరవ్ లాల్. మాకు వింతా గ్రూప్స్తో బిజినెస్ లావాదేవీలున్నాయి. నేను మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం కోసం కంపెనీ ప్రాపర్టీస్ ని చూడటానికొచ్చాను. మీ కంపెనీ గురించి తెలుసుకోవడం మా కర్తవ్యం అని స్ట్రాంగ్ వాయిస్ తో అన్నాడు చంద్రయాన్. అవునా, ఇప్పటి వరకు కంపెనీని చూసారా మరి అని వెటకారంగా అడిగాడు అనంత్. నేను కంపెనీలోకి వచ్చేసరికి శివ కనిపించాడు. ఇతను నా దగ్గర 60 లక్షలు విలువ చేసిన వస్తువుల్ని పగలగొట్టాడు. అలాంటి వ్యక్తిని మీరు కంపెనీలో ఉంచుతారని నేను అనుకోవటం లేదు. అనంత్, మీరు ఖాళీగా ఉంటే ఈ రోజు నైట్ మీకు డిన్నర్ పార్టీ ఇస్తాను, నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అన్నాడు చందు. శిఖా గ్రూప్స్ లో ఇంత పవర్ఫుల్ పర్సన్ ఉంటాడని చందు అనుకోలేదు. ఎవరు నువ్వు? నేను నీతో డిన్నర్కి ఎందుకు రావాలి? నువ్వు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? ఫస్ట్ అయితే ఆఫీస్కొచ్చి నా ఎంప్లాయీని అవమానించావు. ఇప్పుడు నేను వేస్తాను నీ మీద పరువు నష్టం దావా. అది జరగకముందే వెంటనే నా ఆఫీస్ నుంచి వెళ్ళు అన్నాడు ఆనంద్. చంద్రయాన్ కోపంతో పళ్ళు నూరుతూ, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని ఆ హాల్లో నుంచి బయటకి వెళ్లిపోయాడు. మిస్టర్ అనంత్, మీరేం చేశారో తెలుసా? అతను చాలా పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. మన కంపెనీకి ఇన్వెస్టర్ అవ్వటానికొచ్చాడు. అలాంటి అతనితో మీరలా మాట్లాడి ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు మన కంపెనీని ఏం చేస్తారో అని కంగారుగా అన్నాడు అనుదీప్. అదంతా వదిలేయండి. మీరతన్ని తీసుకొచ్చి మన కంపెనీలో గొడవ సృష్టించారు. మీరు శివని అవమానిస్తే విందా గ్రూప్స్ చైర్మన్ని అవమానించినట్లే. మీరు వెంటనే శివకి క్షమాపణ చెప్పండి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నాడు అనంత్. ఇది కరెక్ట్ కాదు. మేమేంటి ఆ యూజ్లెస్ ఫెలోకి క్షమాపణ చెప్పడమేంటి అని కోపంగా అన్నాడు యశ్వంత్. మిస్టర్ అనంత్, నేను శివని కూల్ చేయడానికి అతని అవసరాలకి కొంత డబ్బిస్తాను, కానీ క్షమాపణ చెప్పమంటే మాత్రం
మా వల్ల కాదు అన్నాడు అనుదీప్. అనంత్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఆ విషయం శివతో మాట్లాడుకోండి. ఇంకెప్పుడు ఎవరైనా కంపెనీ ఎంప్లాయీస్ పై ఇలాంటి కుట్రలు చేయకూడదు అంటే ఏదో ఒక పరిహారం మాత్రం జరగాల్సిందే అన్నాడు అనంత్. మిస్టర్ శివ, నేను నీకు 50,000 ఇస్తాను. ఇది నీకు ఓకే కదా అన్నాడు అనుదీప్. శివ నవ్వి ఊరుకున్నాడు. ఏంటి, ఆ డబ్బులు సరిపోవా? ఇంకా కావాలా? 50,000 ఏమైనా తక్కువ డబ్బులు అనుకుంటున్నావా అని అసంతృప్తిగా అన్నాడు యశ్వంత్. మీ డబ్బులు అతనికి అవసరం లేదు కాబట్టి మీరతనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని గంభీరంగా అన్నాడు అనంత్. అతను శిఖా ఫ్యామిలీ అల్లుడు. మీకు ఆ విషయం తెలియదనుకుంటా. నేనతని పెద్ద మావయ్యని, ఇతను చిన్న మావయ్య. సో మేమెలా అతనికి క్షమాపణ చెప్తాం అన్నాడు అనుదీప్. అవును సార్, ఒకవేళ మేము క్షమాపణ చెప్పాలనుకున్నా వాటిని శివ యాక్సెప్ట్ చేయలేడు కదా అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా క్షమాపణ చెప్పాలి. అది మీకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అని శిఖా బ్రదర్స్ని చూస్తూ, వచ్చి నాకు క్షమాపణ చెప్పండి అన్నాడు శివ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదా? ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడుగుతావా? నీకు నిజంగా మంచి భర్త దొరికాడు సురభి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని శివవైపు చూస్తూ అన్నాడు యశ్వంత్. సురభి ఇబ్బందిగా శివవైపు చూస్తుంది, కాని శివని డ్రాప్ అవ్వమని అనలేదు. మీరు ఈ కంపెనీలో ఉండాలి అనుకుంటే శివకి క్షమాపణ చెప్పండి, లేదా మీ షేర్స్ అమ్మేసి కంపెనీ నుంచి వెళ్ళిపోతానంటారా? నేను రెడీగా ఉన్నాను మీ షేర్లు కొనటానికి అన్నాడు అనంత్. ఆ మాటతో శిఖా బ్రదర్స్ మొహాలు పాలిపోయాయి. వాళ్ళు పళ్ళు గట్టిగా కొరుకుతూ శివవైపు చూశారు. ఇప్పుడిక్కడ అనంత్ టైం నడుస్తుంది, అతను చెప్పినట్లు చెయ్యక తప్పదు. అనంత్ని ఎదిరించే డేర్ వాళ్ళకి లేదు. అందుకే, శివ, మేం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు అని శిఖా బ్రదర్స్ ఇద్దరూ అడిగారు. శివ చిన్న స్మైల్ ఇచ్చి, ఫ్యూచర్లో నాతో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వీడి గురించి వీడేమనుకుంటున్నాడు? ఈరోజు అనంత్ ఔటింగ్కి వెళ్ళుంటే, లేదా సరైన సమయానికి రాకుంటే ఈ పాటికి శివ చందు కాళ్ళపై పడి క్షమాపణ చెప్పేవాడు అని అనుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక శిఖా బ్రదర్స్ ఇద్దరూ బయటకొచ్చారు. వాళ్ళ కార్ల దగ్గర నిల్చొని కోపంతో ఊగిపోతున్నారు. యశ్వంత్, నందిని రాయ్ని తన ఫ్యామిలీతో మాట్లాడమను. నేనిప్పటికే మేధా ఫ్యామిలీతో చర్చించాను. ఇక మనం పోరాడాల్సిన సమయం వచ్చింది అన్నాడు అనుదీప్. నిజంగా మనం ఫైట్ చేద్దామా అన్నయ్య అని ఆశ్చర్యంగా అన్నాడు యశ్వంత్. అవును, ఇకపై నేను ఈ అనంత్ని సహించలేను. శివ లాంటి వేస్ట్ ఫెలో కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నాడు అని కోపంగా అన్నాడు అనుదీప్. నేనెప్పుడూ రాయ్ ఫ్యామిలీని కన్సల్ట్ చేసినా వాళ్ళు హెల్ప్ చేస్తారన్నయ్య. నేను నీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు యశ్వంత్. సిటీలోనే టాప్ ఫ్యామిలీస్ అయిన రాయ్ ఫ్యామిలీ, మేధా ఫ్యామిలీ, లాల్ ఫ్యామిలీ కలిస్తే ఆ విందా ఫ్యామిలీని, వాళ్ళ సెక్రటరీని కూడా పనికి రాకుండా చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా శిఖా గ్రూప్ ఆఫ్ జ్యువెలరీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని పిడికిలి బిగించి అన్నాడు అనుదీప్. మరోవైపు శివ సురభితో కాసేపు మాట్లాడి జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చేశాడు. సురేందర్ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లు, ఆ సిచ్యువేషన్ని తను హ్యాండిల్ చేయలేకపోతున్నానని శివకి మెసేజ్ చేశాడు. శివ క్యాబ్ని పిలిచి ముందు ఇంటికెళ్ళి అక్కడ్నుంచి సురేందర్ దగ్గరికి వెళ్ళాలి అని ప్లాన్ చేశాడు. క్యాబ్లో వెనక సీట్లో కూర్చున్న శివ సురేందర్కి కాల్ చేశాడు. ఫోన్ ఎత్తిన సురేందర్, శివ సార్, మీ వర్క్ కంప్లీట్ అయిందా అని అడిగాడు. అయింది, ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు శివ. సార్, మీరు చెప్పినట్లే నేను డేవిడ్ అధికారాన్ని, అతని ఆస్తిని, అతని మనుషుల్ని స్వాధీనం చేసుకున్నాను. ఈ ప్రక్రియలో ఇబ్బంది కలిగించే వాళ్ళని నేను ఫేస్ చేశాను. అవన్నీ క్లియర్ అయ్యాయి. కానీ ఓ బ్యాచ్ కనిపించింది. వాళ్లతో వ్యవహరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్లతో పోరాడగలిగే శక్తి నా దగ్గరున్న మనుషులకు లేదనిపిస్తుంది అన్నాడు సురేందర్. నీ దగ్గరున్న వాళ్ళు వాళ్ళతో ఎందుకు పోరాడలేరు అని అన్నాడు శివ. సార్, వాళ్ళ దగ్గర వెపన్స్ అండ్ బ్లాస్టింగ్స్ ఉన్నాయి.
వాళ్ళు ఆ పేలుడు బాంబులతో అనేక షాప్స్ ని ధ్వంసం చేశారు. వాటిని ఎదుర్కోవడం కష్టం సార్ అన్నాడు సురేందర్. వాళ్ళ వెనుక ఎవరున్నారో కనుక్కున్నావా అన్నాడు శివ. వాళ్ళ వెనుక రాయ్ ఫ్యామిలీ ఉంది సార్ అన్నాడు సురేందర్. స్టేట్స్ లో సెటిల్ అయిన రాయ్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తి ఇప్పుడు సిటీలోకొచ్చాడు. అతనికి స్టేట్స్ లో చాలా పెద్ద పేరుండటమే కాదు, వెనుక బిలియన్స్ కోట్లలో ఆస్తులున్నాయి. అసలు వచ్చేటప్పుడు అమెరికా నుంచి ఓ తీవ్రవాదుల బృందాన్ని తీసుకొనొచ్చాడు. వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాకి సంబంధించిన వాళ్ళు అని సురేందర్ చెప్తూనే ఉన్నాడు. శివ ఉన్న కార్ సడన్ గా చిన్న జర్కిచ్చి ఆగిపోయింది. అతని వెనుక నుంచి వచ్చిన కార్ ఈ కార్కి డాష్ ఇచ్చింది. శివ చుట్టూ చూశాడు. అతన్ని వెంబడిస్తూ 4 బ్లాక్ బెంచ్ కార్లు వచ్చి ఆగాయి. ఆ కార్లలోంచి చాలా మంది రౌడీలు చేతుల్లో ఐరన్ రాడ్స్ తో దిగారు. వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళ పాకెట్లలో ఉన్నాయి. వాళ్ళు ఆ పాకెట్స్ లో గన్ పట్టుకుని ఉన్నారని శివ గెస్ చేశాడు. వాళ్ళందర్నీ చూసి డ్రైవర్ షాక్ అయ్యి భయంతో కార్ నుంచి దిగి పారిపోయాడు. సార్, ఏమైంది? ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఏమైనా ప్రాబ్లమా? నన్ను రమ్మంటారా అన్నాడు సురేందర్. అవసరం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి కార్లోంచి దిగాడు శివ. 10 మంది రౌడీలు శివ దగ్గరికి వస్తూనే తమ చేతిలోని ఐరన్ రాడ్స్ తో అతనిని కొట్టడానికి వాటిని పైకి లేపారు. శివకి ఉన్న అదృశ్యమయ్యే శక్తి ప్రతిసారి పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడొచ్చిన సమస్యని శివ ఎలా పరిష్కరిస్తాడు? రాయ్ ఫ్యామిలీ, మేధా ఫ్యామిలీ, లాల్ ఫ్యామిలీ ముగ్గురు ఏకమై శివపై యుద్ధానికి సిద్ధం కాబోతున్నారా? వాళ్ళని శివ ఎలా ఎదుర్కొంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.